ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. బాగున్నారా? ఈ ఉదయకాలము చక్కటి ధైర్యాన్ని ఇచ్చే దేవుని యొక్క వాక్యం విన్నాము. కీర్తనలు 91:4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాల్నై ఉన్నది. చాలా సంవత్సరాల క్రితం నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఒక కథనాన్ని విడుదల చేశారండి. ఎల్లో స్టోన్ అనే ఒక పార్కులో మంటలు అంటుకొని ఉన్నాయండి. అయితే ఒక రేంజర్ మరి అడవిని, పార్క్స్ని, నేషనల్ పార్క్స్ని చూసేవారిని రేంజర్ అంటారు కదా, ఒక రేంజర్ వెళ్తూ మరి ఎక్కడ ఏమేమి జరిగినాయో అని ఆ మంటల తర్వాత నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అన్ని పరిశీలన చేస్తూ ఉంటుండగా ఒక దృశ్యాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపడిపోయాడు. అదేంటంటే అక్కడ ఒక చిన్న పిచ్చుక చాపబడిన తన రెక్కలతో అలాగ కాలి మస్సైపోయింది. ఆ చిత్రాన్ని చూసినప్పుడు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అది పిచ్చుక రెక్కలు ఉన్నది, ఎగరచ్చు కదా అని బాధపడ్డాడు. ఒక కట్టపుల్లతో కాలిపోయిన దాని శరీరాన్ని కొద్దిగా ఇలా కట్టపుల్లతో జరిపినాక 3 చిన్న పిచ్చుక పిల్లలు బయటికి త్వరగా బయటికి వచ్చాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన అనుకున్నాడంట, ఒక తల్లి ఎగిరిపోవచ్చు, ఇంత భయంకరమైన విపత్తులో ఉన్న ఈ తల్లి తన పిల్లల్ని కాపాడడానికి నిరాకరించి ఎక్కడికో ఎగిరిపోయి క్షేమంగా సురక్షితంగా ఉండవచ్చు. కానీ ఆ తల్లి ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే నా పిల్లలు సురక్షితంగా ఉండాలని ఆ పిల్లల్ని త్వరగా కింద చెట్టుకు అడుగు భాగంలో తీసుకెళ్ళి వాటిని సురక్షితంగా అలాగ కప్పిపెట్టింది. ఆ చిన్న జీవికి ఎంత తెలివి, ఎంత ప్రేమ, ఎంత సాహసించింది, ఎంత త్యాగం చేసింది. ఈరోజు దేవుడు నీ విషయంలో కూడా అంత కాపాడబోతున్నాడు. అగ్ని మంటలు, పాతాళపు మంటలు, నరక అగ్ని మనల్ని కాల్చివేయచ్చు, కానీ దేవుడు తన ప్రాణాన్ని అర్పించి నిన్ను క్షేమంగా ఉంచుతున్నాడు. ఈరోజు నీవు ఎక్కడికి వెళ్తున్నా ఒకటే చూడు, దేవుని రెక్కల వైపు చూడు. ఆయన రెక్కల్లో క్రింద నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు సురక్షితంగా ఉంటావు. ఆయన రెక్కలు మనల్ని ఆయన నీడలో దాచుతూ ఉంటాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ఆ చిన్న పిచ్చుకలను చూసినప్పుడు దేవుని యొక్క పెద్ద రెక్కలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన మిమ్మల్ని కాపాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నిజమైన ఆయన ప్రభా, నీ రెక్కల నీడలో మేము శరణ్జొచ్చున్నాము నాయన. నీ రెక్కల నీడలో మేము ఉంటే ప్రభా, మేము సురక్షితంగా క్షేమంగా మాత్రమే కాదు నాయన, మంచి జీవితం కలిగి కూడా మేము ఉంటామని నమ్ముచున్నాము. ఈ రోజునైనా ప్రభా, ఆ పక్షి రెక్కలు చాపి ఎలాగైతే తన పిచ్చుక పిల్లల్ని కాపాడడానికి సాహసించి అది చనిపోయిందో అయ్యా, ఈరోజు నీవు మా కొరకు ప్రభ చేయబోయే కార్యాలన్నిటి బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నీ ప్రేమను మేము గ్రహిస్తూ ముందుకు వెళ్తున్నాము నాయన ప్రభ. ఈరోజు పనులన్నిట్లో మీరు ఉండండి, మాకు దగ్గరగా ఉండండి. ఎటువంటి ఆపద వాటిల్లకుండా, అపాయం రాకుండా మమ్మల్ని, మా కుటుంబాలను, మా మిత్రులను, శ్రేయభిలాషులను, స్నేహితులను, శత్రువులను అందరినీ కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ధైర్యంగా ఉండండి. ఏ జాతబడి శక్తి కానీ, ఎటువంటి అగ్ని కానీ, ఎటువంటి కష్టం కానీ మిమ్మల్ని ఏ హాని చేయలేదు. దేవుడు తన రెక్కలను చాపి ఉన్నాడు. ఆ చిన్న పిచ్చుక భయపడకుండా అలాగే రెక్కలు చాపి పెట్టిందంటే చిన్న మంటనే మనము తగిలితే చాలు మనం ఎలాగైపోతాం, అటువంటిది అలాగ ఆగిపోయిందంటే దేవుడు దానికంటే ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడండి. ఆయన నిన్ను అలాగ కాపాడుతూ ఉంటాడు. నీవు చెక్కు చెదరకుండా నేను కాపాడుతూ ఉంటాడు. ఈ వాగ్దానం నాతో మాట్లాడింది అన్నవారు కింద కమెంట్లో ఆమెను పెట్టండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సీ యూ అండి. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ.